మేము కంటోన్మెంట్ నియోజకవర్గం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం. ఈసారి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు సార్? ఇప్పుడు ఈటల రాజేందర్ గారు అభ్యర్థిలాగా వచ్చారు. ఇప్పుడు ఏదున్నా మనం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా రాని మనం వన్ వే ఉన్నాం అన్నట్టు అది తెలిసిపోయింది. పట్నం సునీతారెడ్డి గారు ఎంత దూరం అయితే వచ్చి ఎంతమంది ఇన్ఛార్జ్లను కాంగ్రెస్ వాళ్ళు నిలబెట్టినా ఈటల రాజేందర్ గారు ఓటమి అనేది లేనే లేదు అన్నట్టు వాళ్ళకు సూచన అన్నది ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇంకోటి ఇప్పుడు పట్నం సునీతారెడ్డి గారు ఏమైతే ఎన్ని స్కీమ్లు అయితే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలు అన్నట్టు చూపించారో ఆ 6 గ్యారంటీల్లో అందరికీ తెలుస్తుంది ఎన్ని గ్యారంటీలు రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి అడుగుపెట్టి ప్రతి ఒక్క గడప గడపకు సూచన ఇచ్చిర్రో అది ఇంతవరకు ఎంతమందికి వచ్చింది ఏం కథ అవన్నీ ఎక్కడ రోడ్ షోలో కానీ ర్యాలీలో కానీ ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు పిలిపించి అంబాసిడర్స్ లాగా పిలిపించి వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారో ఈ 6 గ్యారంటీలు కోసం ఎవ్వరు మాట్లాడతలేరు. రోడ్ షోలో కానీ 6 గ్యారంటీలు ఎంతమందికి ఇచ్చిరో అది ఎవరైనా మాట్లాడిరా? మాట్లాడతలేరు. ఆఖరికి కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ లాగా మైనంపల్లి హనుమంతరావు గారిని కూడా పిలిపించి ఆయనని పాపం ఎక్కడ కాకుండా చేస్తున్నారు. ఆయన ఉల్టా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి ఆయన పట్నం సునీతారెడ్డి గారి గెలుపు కోసం ఇంకోటి మాకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా ఉన్నది. మాకు డాక్టర్ వంశీ తిలక్ గారు ఉన్నారు. వంశీ తిలక్ గారు ఓడిపోతారు అన్నట్టు అందరు అంటున్నారు. కానీ మనం కృషి చేస్తున్నాము. బీజేపీ తరఫు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిలాగా డాక్టర్ వంశీ తిలక్ గారు వచ్చారు, ఇచ్చారు. అది నమ్మకం మీద ఇచ్చారు. ఆయన టికెట్ కోసం ఎక్కడ పెట్టుబడి పెట్టలే, నా టికెట్ కొనుక్కొని రాలి. ఆయనని గుర్తించి బీజేపీ పార్టీ మీరు నిలబడండి, మనం గెలుస్తాము. ఎందుకంటే పబ్లిక్ కి కావాల్సింది మంచి డెవలప్మెంట్. కంటోన్మెంట్ అనేది ఇంతవరకు ఎక్కడ రాలే ఈ డెవలప్మెంట్ అనే టర్మ్స్ లో. అదే ఇప్పుడు చూస్తే ఆ 6 గ్యారంటీలు మేము ఉన్నాము, మేము చేస్తాము అన్నట్టు ఇప్పుడు అంటున్నారు. కానీ ముందు అక్కడ 6 గ్యారంటీలు ఒక గ్యారంటీ కూడా ఒక స్లమ్స్ లో కూడా రాలేదు. కాలనీస్ వదిలేయండి, స్లమ్స్ లో కూడా రాలేదు. రేకుల్లో ఉండే వాళ్ళు రేకుల్లోనే ఉంటున్నారు, మంచి కాలనీస్ లో ఉండే వాళ్ళు కాలనీస్ లో ఉంటారు. కానీ డెవలప్మెంట్ ఎప్పుడు చూపిస్తారు? ఎక్కడ చూపిస్తారు? అది లేనే లేదు. అది కాంగ్రెస్ అనేది లేనే లేదు. హస్తం గుర్తు అనేది ఇప్పుడు ఇంత ఇమీడియట్ గా మాకు ఇన్ని సీట్స్ వస్తున్నాయి అన్ని సీట్స్ వస్తున్నాయి అన్నట్టు గ్యారంటీ ఇస్తున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ పబ్లిక్ లో ఇంతవరకు మీరు కూడా గమనించుంటారు, విలాకారులు కూడా గమనించుంటారు, న్యూస్ ఛానల్స్ లో కూడా గమనించుంటారు. ఏమని ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు మేము ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం అని అంటున్నారు. కానీ అదంతా ఏం రాదు, కాదు, వేస్ట్ మాటలు. మా కంటోన్మెంట్ నుంచి 2 సీట్లు మేము గెలిచే ఖాయం, నో డౌట్. అది 50-50 అన్నట్టు కొన్ని పేపర్స్ లో ఇస్తున్నారు. 50-50 ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏ సర్వే చూపించింది 50-50 అని? ఎవరు చెప్పారు 50-50 అని? 50-50 కానే కాదు. అది డైరెక్ట్ 100% మా కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యే అసెంబ్లీ ఎక్కే ఖాయం. ఈటల రాజేందర్ గారు ఎంపీ అభ్యర్థిలాగా ఇప్పుడు ఉంటున్నారు. కానీ గల్లీ నుంచి ఢిల్లీ పోయేది ఖాయం.